సోమవారం సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జీఎం కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు అధికారులు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి సింగరేణి జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సింగరేణి జెండాను ఆవిష్కరించి సింగరేణి గేయాన్ని ఆలపించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా వేడుకలను ఉద్దేశించి మాట్లాడారు. కార్మికులకు, అధికారులకు, జిల్లా ప్రజలకు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించి సంస్థ ఇచ్చిన టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు కార్మికులు, అధికారులు పనిచేయాలన్నారు. సింగరేణి ఇప్పటి వరకు 135 సంవత్సరాలు పూర్తి చేసుకుని 136 సంవత్సరంలో అడుగుతున్నాము. మన సింగరేణిలో మన సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్ 1920లో మనము ఫామ్ అయింది. దాని వల్లనే మనము 23 డిసెంబర్ నాడు సింగరేణి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన సింగరేణి స్టార్ట్ అయిన తర్వాత మనము ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము. ఒకప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ జీతాలకు కూడా సరిపోయేది కాదు. బట్ లాస్ట్ 25 సంవత్సరాల నుంచి మనం కంటిన్యూస్గా ప్రాఫిట్స్ ఎదురు చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా ఏదైతే 2023-24 సంవత్సరంలో సింగరేణి ఆల్ టైమ్ రికార్డ్స్ మనము చేసుకోవడం జరిగింది. మనం ప్రొడక్షన్ విషయంలో 70 మిలియన్ టన్నులు అచీవ్ చేసుకున్నాము. అలాగే డిస్పాచ్ 69.86 అచీవ్ చేసుకున్నాము. టర్న్ ఓవర్ ఎప్పుడు లేని విధంగా 37,500 crores రూపీస్ మన టర్న్ ఓవర్ సాధించుకోవడం జరిగింది. సో దానికి మనము 4,701 crores కూడా దానిలో 33% మనందరము వాటాకు తీసుకోవడం జరిగింది. సో ఇదందరూ కూడా అందరు కలిసికట్టుగా పనిచేస్తేనే వస్తుంది, ఏ ఒక్కరి వల్ల కాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు మరొకరు చెప్తున్నాను. అనంతరం పట్టణంలోని అంబేద్కర్ స్టేడియంలో జరిగే సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి జీఎం పాల్గొన్నారు. కాగా వీరికి స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బంది మార్చ్ 1తో స్వాగతం పలికారు. అనంతరం సింగరేణి జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన పలు రకాల స్టాల్స్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గనులలో ఏదైనా ప్రమాదం జరిగితే అత్యవసర సమయంలో రెస్క్యూ సిబ్బంది చేసే ఆపరేషన్లను ప్రదర్శించగా వాటిని తిలకించారు. అలాగే మైండ్లలో బొగ్గు ఉత్పత్తికి దోహదపడే కొత్త యంత్రాల పనితీరు వ్యవస్థ ప్రదర్శించగా వాటిని కూడా తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. కార్మికులు, అధికారులకు ప్రజలు సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, ఏరియా అధికారి ప్రతినిధి మారుతి, SO2 GM కవీంద్ర, వివిధ గనుల మేనేజర్లు, యూనియన్ నాయకులు, కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. బ్రిటిష్ కాలం నుండి 120 సంవత్సరాల 1920 నుంచి 136 సంవత్సరాల వరకు ఈరోజు నల్ల బంగారాన్ని బయటికి తీస్తూ సమాజానికి, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సోదరులను తయారు చేసేటువంటి సంస్థ సింగరేణి సంస్థ. ఈ సింగరేణి సంస్థ ఉపాధి కల్పించడమే కాకుండా దీనికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కూడా కార్మికుల ద్వారా ఆదాయాన్ని ఇస్తూ ఈరోజు కార్మికులకు ఈరోజు ఉపాధి కల్పిస్తూ గత ఏదైతే 136 సంవత్సరాల నుంచి ఈ బొగ్గును తీస్తున్నటువంటి కార్మికులకు ఈ యొక్క కార్మిక దినోత్సవం సందర్భంగా సింగరేణి సంస్థ స్థాపించిన సందర్భంగా సింగరేణి సంస్థతో పాటు కార్మిక సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్మిక సోదరులు ఈరోజు మనం చూసినటువంటి ఏదైతే సీన్స్ ఉన్నాయో, ప్రదర్శనలు ఉన్నాయో, ప్రాణాలను తెగించి ఈరోజు పనిచేసేటువంటి కార్మికులు రక్తాన్ని చెమటగా వరిచి ఈరోజు ఈ ప్రభుత్వాలకు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఆదాయాన్ని ఇస్తున్నటువంటి కార్మిక సోదరులకు రాబోయేటువంటి రోజుల్లో కూడా తగినటువంటి మరి యొక్క బెనిఫిట్స్ కానీ, లాభాలను కానీ ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా బట్టి గారి నేతృత్వంలో ఈరోజు కార్మిక సోదరునికి అకాల మరణం చెందితే ₹1 కోటి ఇన్సూరెన్స్ను ఇవ్వడమే కాకుండా ఈరోజు వాళ్ళ యొక్క కొన్ని డిమాండ్లు ఉన్నాయి. స్వంతింటి కళ, అదేవిధంగా ఈరోజు స్వంతింటి కళతో పాటు ₹20 లక్షల వడ్డీ లేని ఏదైతే గృహాన్ని కొరకు ఇవ్వాలని, ఇన్కమ్ ట్యాక్స్ విధానాన్ని రద్దు చేయాలని,
అదేవిధంగా ఆ న్యాయమైనటువంటి డిమాండ్లన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మేము ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి చేతుల్లో మేము చేయడం, కేంద్ర ప్రభుత్వం కూడా చేయాలని, అదేవిధంగా కార్మికులు న్యాయమైనటువంటి డిమాండ్లకు ఇంకా ఈ బొగ్గును ఉత్పత్తి చెందే విధంగా మరి అదే ఈ ప్రాంతాలకు భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులతో పాటు అదేవిధంగా వాళ్లకు భూ నిర్వాసితులకు న్యాయం జరిగే విధంగా ఆ భూమిని నమ్ముకొని పంట తీసి ఆ పంటలో ఆధారము చెందినటువంటి భూములు కానీ ఏదైతే గ్రామాలు పోయి వాళ్ళ తాత ముత్తాతల నుంచి జన్మించినటువంటి గ్రామాలు పోయేటప్పుడు కూడా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా అందించే విధంగా మరి సింగరేణి సంస్థ కూడా చూడాలని, భూ నిర్వాసితులతో పాటు కార్మికులను కూడా మరి అన్ని రకాలుగా ఆదుకోవాలని ఈ యొక్క మరి సింగరేణి ఈరోజు మరి 136వ సంవత్సరము స్థాపించి నిన్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. దీనికి సింగరేణి కార్మికులతో పాటు భూ నిర్వాసితులకు ఈరోజు సింగరేణి సంస్థ కూడా అన్ని రకాలుగా మా యొక్క తోడ్పాటు సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాం.